ఎవ్రీవన్, ఎన్ని పూజలు చేసినా ఎందరి దేవుళ్లకు మొక్కినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదా? మీరు ఎన్ని పూజలు చేస్తున్నా సరే ఆ ప్రయోజనాలు కలిగట్లేదు, అవి ఫలించట్లేదు. అందుకు గల కారణాలు ఏమిటి? ఆ విశ్వ రహస్యాలు ఏంటి? మరి చాలా సులభంగా షార్ట్కట్లో ధనవంతులు అవటం, ఆ యూనివర్స్ సీక్రెట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. ప్రపంచంలోని ప్రతి పరిపూర్ణతకి, ప్రతి వస్తువుకి కారణభూతమైనది మీలోని గొప్ప శక్తి. మీపై నమ్మకం ఉంచండి, అద్భుతాలు చూస్తారంటుంది సైన్స్, యూనివర్స్. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. మీరు కోరుకున్న ప్రతి కోరిక ఈ అనంత విశ్వంలోకి వెళ్ళి సులభంగా మీ కోరికలన్నీ నెరవేరాలని ఒక గురువుగా నేను ప్రత్యేకంగా విశ్వాన్ని మీకోసం ప్రేయర్ చేస్తున్నాను. ఇక్కడ ఈ పూజలు అనేవి మనం ఎలా చేస్తున్నాం? అత్యంత సంపన్నులు, ప్రపంచంలోనే కుబేరులు, ధనవంతులు పూజలు ఎలా చేస్తున్నారు? బిల్ గేట్స్ అనే వ్యక్తి ఉంటారు, అసలు పూజలే చేయడు. కేవలం థ్యాంక్ యూ చెప్తాడు, థ్యాంక్ యూ గాడ్ అంటాడు. వచ్చిన దాంట్లో 10% తను ఫస్ట్ తీసుకోకుండా, జీతాలు కూడా ఇవ్వకుండా, ఫస్ట్ విశ్వ నియమాల ప్రకారం 10% దానం చేస్తాడు. ఆ తర్వాతే శాలరీస్ ఇస్తాడు, ఆ తర్వాతే ఆ బిజినెస్ సంబంధించిన వ్యవహారాన్ని చూస్తాడు. కానీ లక్షల కోట్లు వచ్చి పడుతుంది. చాలామంది అదే పనిగా పూజ చేస్తారు, ఉపవాసం ఉంటారు, బ్రహ్మముహూర్తం లేచిపోతారు, ఇల్లంతా క్లీన్ చేస్తారు. అసలు పూజలు చేసిన వాళ్ళు చేసినట్టే ఉంటారు. ఒక దేవుడు కాదు, అనేక దేవుళ్ళు మొక్కుతారు. వాళ్ళు అంటూ ఉంటారు, మన క్లాస్ జాయిన్ అయిన వాళ్ళు, పర్సనల్ క్లాస్ జాయిన్ అవుతుంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారు, సార్ నేను మొక్కని దేవుడు లేడు, 101 దేవుళ్ళతో మొక్కుతాను, ఎవరినైనా పూజిస్తుంటాను, కానీ నా కోరికలు ఎందుకు నెరవేరట్లేదు? ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీరు ఏదైతే అదే పనిగా చేస్తారో అదే విశ్వంలోకి వెళుతుంది, మీకు దాన్నే తిరిగి ఇస్తుంది. మనం పూజలు ఎలా చేస్తున్నాం? ఏడుస్తూ చేస్తున్నాం, బాధలతో చేస్తున్నాం. అదే పనిగా ఉపవాసాలతో, అనేక రకాల ఆలోచనలతో 24 గంటలు ఈ దేవుడు కాదు, ఆ దేవుడు కాదని పూజలే పూజలు, పూజలే పూజలు. ఈ సైన్స్ అట్రాక్షన్ అనే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం తీసుకుంటుంది? మనం ఈ పూజలు అనేవి అదే పనిగా పంపిస్తున్నాం. ఇక్కడ క్రియలు చేస్తూ, పూజలు చేస్తూ, ఏడుస్తూ, లేకపోతే కోరికలు చెప్తూ, కష్టాలు నువ్వు ఉన్నావా లేవా అని అడుగుతూ ఆ దేవుడిని అదే పనిగా. ఇక్కడ ఈ దేవుడు ఆ దేవుడు అని చెప్పట్లేదు, అందరికీ వర్తించేలా చెప్తున్నాను. అంటే పూజలు ఒక ఫ్యామిలీ మెంబరు, సంసారం చేసేవాళ్ళు పూజలు అదే పనిగా చేస్తే ఏమవుతుంది? పూజలే వస్తూ ఉంటాయి రోజు. మరి బిల్ గేట్స్ అనేవాడు కూడా ఫ్యామిలీ ఉంది, తను కేవలం థ్యాంక్ యూ చెప్తాడు విశ్వానికి, దేవుడికి. థ్యాంక్ యూ గాడ్, నాకు అన్నీ ఇచ్చావంటాడు. ఇక్కడ మిగతా వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉదయం లేచిన కాడి నుంచి ఒకటే పూజలు, ఒకటే ఉపవాసాలు, ఒకటే బాధలు చెప్పటాలు, ఒకటే కష్టాల గురించి మాట్లాడటాలు చేస్తూ ఉంటారు. మరి ఆ విశ్వం ఏం తీసుకుంటుంది? ఆ కష్టాలనే తీసుకుంటుంది. ఆ పూజలు నీకు నచ్చాయా, చెయ్యి, నీకెందుకు చెయ్యి అని చెప్పి రోజంతా చేపిస్తూనే ఉంటుంది. ఏడుస్తుంటే ఇంకా ఏడిపిస్తూ ఉంటుంది. దానికి అవన్నీ తెలియదు. మీరు ఏమి ఇస్తున్నారు? ఏడిపిస్తున్నారు, పూజలు ఇస్తున్నారు. నీకు నచ్చాయా, ఈ బాగున్నాయా అనుకుని అవే చేపిస్తూ ఉంటుంది. యద్భావం తద్భవతి. ఇక్కడ ధనవంతులు, అత్యంత సంపన్నులు స్పెషల్ ఫ్లైట్లో వచ్చి వివిఐపి దర్శనం చేసుకుని జస్ట్ ఫ్యూ సెకండ్స్లో థ్యాంక్ యూ గాడ్ అనుకుంటూ వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోతున్నారు. మిగతా వాళ్ళంతా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు చేయట్లేదు. ధనవంతులు షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నారు, కానీ మరొక స్పెషల్ ఫ్లైట్లో మరొక లక్షల కోట్లు వచ్చి పడతా ఉన్నాయి. వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఇక్కడ సన్యాసులు ఆ పని చేయాలి. ఆ కార్యక్రమానికి ఎన్నుకోబడ్డ పూజకు సంబంధించిన వాళ్ళు ఆ పూజలు చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ ఏం చేయాలి? ఎప్పుడైనా ఫ్యామిలీతో వారానికి ఒకసారో ఆ పూజలు అటెండ్ అవ్వాలి, థ్యాంక్ యూ చెప్పాలి, ఏం కావాలో అవన్నీ కలిగి ఉన్నట్లుగా కృతజ్ఞతలు చెప్పాలి. కానీ ఏడుస్తూ నువ్వు ఉన్నావా లేవా, నీకు మొక్కని రోజు లేదు అంటూ ఏడుస్తూ, తుడుచుకుంటూ ఇంకా ఏవేవో చేస్తూ ఉంటారు. అంటే అక్కడ విశ్వానికి అర్థం కాదు అవన్నీ కూడా. ఓహో, నీకిలా పూజలు చేయటం ఇష్టమా, తదాస్తు అంట. అక్కడ డబ్బు కోరుకోవట్లేదు, నా దగ్గర లేదు అని చెప్తారు ఆ పూజలో.
నాకు ఇలా కష్టాలు ఉన్నాయి, ఎప్పుడు తీరుస్తావు, తీర్చువా ప్లీజ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. కానీ అవి అఫర్మేషన్స్ కావు, నెగిటివ్ కింద వెళతాయి. మన కష్టాలు చెబుతూ ఉంటే కష్టాలు కావాలా నీకు అని చెప్పి అక్కడ విశ్వం అర్థం చేసుకుంటుంది. ఈ ప్రకృతి పంచభూతాలు అలా అర్థం చేసుకుంటాయి. ఏడుస్తూ కష్టాలు చెబుతూ ఉంటే కష్టాలు నీకు మరిన్ని కావాలని కోరుకుంటున్నావా, ఓహో ఎనర్జీ లెవెల్స్ అలా వెళ్తాయి అనమాట. మరిన్ని కష్టాలు వస్తాయంటే చూడండి, ఎన్ని రోజులైనా సరే పూజలు చేస్తూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు, అవే వస్తూ ఉంటాయి. అంటే అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ చూడండి, లాస్ట్లో ఆకర్షణ, అట్రాక్షన్. దేన్ని ఆకర్షిస్తుంటే దాన్ని పొందుతాం. ఇక్కడ మనం సన్యాసిగా ఎన్నుకోబడితే అదే పనిగా పూజలు చేయాలి. మరి ఫ్యామిలీ పర్సన్, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, ఈ ఫ్యామిలీ సమృద్ధిని చూడాలంటే రేరుగా పూజ చేయాలి. ఓకే, రోజు కూడా దేవుడిని దండం పెట్టుకోవాలి. ఏ దేవుడైనా ఎవరిష్టమైన వచ్చిన పద్ధతిలో వాళ్ళు దండం పెట్టుకోవాలి. ఏమని చెప్పాలి, నాకు అన్నీ ఇచ్చావు, థ్యాంక్ యూ గాడ్. ఇలా చెప్పకుండా కష్టాలు చెబుతూ ఒక కంటిన్యూగా గంటలు గంటలు పూజలు చేస్తున్నప్పుడు అది యూనివర్స్ ఎలా అర్థం చేసుకుంటుందంటే, ఇలా నీకు ఇష్టమా, ఓహో అని మరిన్ని రెట్లు పూజలు చేసేలా చేస్తుంది. అది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఫలితాలు ఏమాత్రం రావు. కేవలం విశ్వం అక్కడ ఎలా అర్థం చేసుకుంటుంది, నీకు పూజలు ఇష్టం, ఓహో అని ఇదే పంపిస్తున్నావు కాబట్టి రోజంతా చేయని చెప్పేసి పంపిస్తూ ఉంటుంది. అక్కడ డబ్బు రావట్లేదు, ఆలోచనలు క్రియేట్ చేయట్లేదు, సంపద మీద దృష్టి పెట్టట్లేదు, బిజినెస్ మీద దృష్టి పెట్టట్లేదు, కావాల్సిన వస్తువుల్ని అట్రాక్ట్ చేయట్లేదు, కేవలం పూజ పూజ పూజ. విశ్వలోకి అదే వెళుతుంది. ఆ విశ్వలోకాలు ఆ శక్తులన్నీ అదే తీసుకుని దాన్నే ఎన్నో రెట్లు ఇస్తున్నాయి. ఇక్కడ మారవలసింది యూనివర్స్ కాదు, దేవుడు కాదు. దేవుడు ఉన్నారు, ఎవరైనా అన్ని రకాలుగా ఒకటే శక్తి. ఎవరికి నచ్చినట్టుగా ఆ నచ్చిన దేవుడిని వారు యూనివర్స్ అనుకోండి. స్పిరిచువల్ ప్రకారం గాడ్ అంటాం, సైన్స్ ప్రకారం యూనివర్స్ అంటాం, రెండు ఒకటే. ఇక్కడ మీకు ఒకటి జరిగింది చెప్తాను. ఈ వ్యక్తి అందరికీ తెలిసింది, రోండా బార్న్, సీక్రెట్ బుక్ రాసిన ఆమె. 2004వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన తాను ఆ జీవితంలో అన్నీ కోల్పోయి కష్టాల బారిన పడిపోయి అంతకితం తాను పూజలు చేసి చేసి అలసిపోయింది. ఎక్కడా కష్టాలు తీరలేదు. ఉన్న జాబు పోయి రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి అనమాట. అనారోగ్యం, ఆర్థిక పరిస్థితి అన్నీ కొట్టిమిట్టాడి దిక్కులేని పరిస్థితులకు వెళ్ళిపోయింది. సూసైడ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళిపోయింది. సో ఆ స్టేజ్లో ఆమె కూతురు ఉదయాన్నే ఒక 100 ఏళ్ల క్రితమే సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ చెప్పి తెచ్చి ఇచ్చింది. అందులో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఉంది, ప్రకృతి సిద్ధాంతాలు, విశ్వలోకాలు, విశ్వ నియమాల గురించి ఉంది. అది తెలుసుకున్న తర్వాత దీన్ని మరింత లోతుల్లోకి వెళ్ళాలని చెప్పేసి బాబ్ ప్రాక్టర్ గురువుని, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని, జోసెఫ్ మార్పి గురువుని సంప్రదించి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత ఆ సైన్స్ యూనివర్స్ నియమాలన్నీ పాటించిన తర్వాత ఆ రోజు నుంచి తన జీవితం మారిపోయింది. అంతకితం చెయ్యని పూజ లేదు, పూజ చేసే విధానం తెలియలేదు. పూజలు చేయడం తప్పని ఇక్కడ ఎవ్వరు చెప్పట్లేదు. కానీ ఏడుస్తూ చేస్తూ అదే పనిగా ఎక్కువసేపు చేస్తూ ఉంటే గంటలు దాన్ని కావాలనుకుంటున్నావని యూనివర్స్ అలా అర్థం చేసుకుని మరిన్ని రోజులు మరిన్ని గంటలు పూజలు పెంచుతూ ఉంటుందన్నమాట. చేస్తూనే ఉంటారు. ఆ డబ్బు ఆలోచనలు రావు అక్కడ. మరి కోరుకున్న హౌస్, లైఫ్ పార్ట్నర్, బిజినెస్లో లాభాలు, కొత్త జాబ్ కోరుకోవటం, ఆరోగ్యం రావటం, ఇవన్నిటి కాకుండా అక్కడ యూనివర్స్ అర్థం చేసుకునే విధానం వేరేగా ఉంటుంది. ఇక్కడ ఎవరి జీవితమైనా మారాలంటే ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా ఉన్న వాళ్ళు ఎలా పూజిస్తున్నారు. మనం ఏం తీసుకుంటాం, సాధారణ పీపుల్ మామూలు స్థితిలో ఉన్న వాళ్ళు చేస్తున్న పూజలను తీసుకుని ఓ పక్కింటి వాడు చేస్తున్నాడు, వీడు ఎద్దుని బలిస్తే మనం మేకను బలివ్వాలి, వాడిని కోను బలిస్తే మనం ఇంకోటి బలివ్వాలి. ఇలాంటి మూఢాచారాలు తెలియని పరిస్థితుల్లో ఎన్నాళ్ళకి వీళ్ళు కోటీశ్వరులు కాదు, వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. ఓ పక్కింటి ఆవిడ ఒక 9 వారాలు ఉపవాసం ఉంది, నేను 10 వారాలు ఉంటాను. ఆమె ఏం సాధించింది? ఇప్పుడు 9 వారాలుండి 0 ఏడుపు. నువ్వు 10 వారాలుండి ఏం సాధిస్తావు? పెద్ద 0. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? ఎదుటి వాళ్ళని చూసి ఫాలో అవటం కాదు, వాళ్ళకి వచ్చిన ఫలితాలు ఏంటి. అత్యంత సంపన్నుడి ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నవాడు దేవుణ్ణి ఎలా పూజిస్తున్నాడు, యూనివర్స్ నియమాలు ఎలా పాటిస్తున్నారు, ఎప్పుడు లాస్ లేకుండా ఆ కంపెనీ అన్ని లక్షల కోట్లకి ఎట్లా ఎదుగుతుంది. అంత ప్రపంచ కుబేరుని వదిలిపెట్టి సామాన్యులను ఫాలో అవుతుంటారు. వాళ్ళంటే ఇన్ని వ్రతాలు చేశాను, నేను ఒక 10 వ్రతాలు చేస్తాను, వాడు ఎక్కడో మొక్కొచ్చారంటే నేను ఇంకెటేలో మొక్కుతాను, వారెవరో ఏదో బలిచ్చారంటే నేను కూడా ఇస్తాను. ఇచ్చి వాళ్ళు ఏం సాధించారు? పెద్ద 0 సాధించారు. మరి నీకు 0 కావాలా?
ప్రపంచ కుబేరుడు అంత సైన్స్ యూనివర్స్ నియమాలు పాటిస్తూ అలా ఎదుగుతున్నవాడు కావాలా? నువ్వు ఎదగాలనుకుంటున్నావా, పక్కింటి వాడిని ఫాలో అవ్వాలనుకుంటున్నావు? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి అక్కడ ఏదో బలిచ్చిచ్చారండి అంటుంటారు. మనం కూడా వెళ్దామంట. మరి వాళ్ళు ఏం సాధించారు? ఏమీ లేదు. ఇక్కడ మనం అనుసరించాల్సిన వ్యక్తుల్ని వదిలిపెట్టి, సరైన వ్యక్తుల్ని వదిలిపెట్టి సరికాని వ్యక్తుల చుట్టూ తిరుగుతుంటాం. వాళ్ళేదో చేశారని మీరేదో చేయటం కాదు. ఇక్కడ అత్యంత సంపన్నులుగా ఎదిగిన వాళ్ళు అంత తెలివిగా ఎలా పాటిస్తున్నారు? ఎక్కువ సమయం పూజలు చేయరు, జస్ట్ థ్యాంక్ యూ చెప్తారు. ప్రతి విషయానికి ఉదయం నుంచి రాత్రి దాకా కృతజ్ఞతలు చెబుతూ ఉంటారు, చిరునవ్వు నవ్వుతూ ఉంటారు, అహంకారాన్ని విడిచిపెడతారు, సామాన్యులుగా చిరునవ్వుతో అణిగి మణిగి ఉంటారు. ఇంటి దగ్గర కారులో పార్కింగ్ ప్లేస్లో ఎక్కితే ఆఫీస్లో అక్కడ కనిపిస్తారు, బయట ప్రపంచానికి కనపడకుండా అణిగి మణిగి ఒదిగి ఉంటారు. అద్భుతంగా జీవించాలంటే ఆ విశ్వ నియమాలు తెలుసుకోవాలి. అద్భుతంగా జీవించడానికే ఇక్కడ జన్మ మీకు లభించింది. ప్రతి ఒక్కరికి అహంకారంతో కాదు, కళ్ళు మిరుమిట్లు గొలిపేలాగా ఎవరి మీద పగ తీర్చుకోవటానికి కాదు. మరి అన్ని లక్షల కోట్లకి ఎదిగిన వాడు జస్ట్ చిరునవ్వు, స్మైల్, ఎప్పుడో ఆ లాభాలు ప్రకటించడానికి మాత్రమే కనిపిస్తాడు, అదర్వైజ్ ప్రపంచానికి కనిపించడం. ఎంత అణిగిమణిగి ఉంటాడు చూడండి. అంటే సంపన్నులు అవ్వాలంటే యూనివర్స్ నియమాలు పాటించాలి, ఆ సీక్రెట్స్ తెలుసుకోవాలి. ఈ సబ్జెక్ట్ గురించి తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా మమ్మల్ని మీరు సంప్రదించినప్పుడు మీరేం కోరుకుంటున్నారో, జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నారో, అది ఎలా సాధించవచ్చో, మరి పూజలు చేసి అలసిపోయారు, జాబ్ రావట్లేదు, పూజలు చేసి అలసిపోయారు, లైఫ్ పార్ట్నర్ రావట్లేదు, పూజలు చేసి వ్రతాలు చేసి అన్నో దేవుళ్ళు మొక్కి విసుగు చెందారు, ఏది కావట్లేదు. మరి అత్యంత సంపన్నులు దేవుణ్ణి ఎలా పూజిస్తున్నారు, విశ్వాన్ని ఎలా కోరుకుంటున్నారు, ఆ రహస్యాలు తెలుసుకోవాలి. సామాన్యుల్ని అనుసరించడం కాదు, ఏమీ కోరుకోవటం రాక మొక్కి అలసిపోయిన వాళ్ళని చూసి వాళ్ళని ఫాలో అవుతుంటారు. మరి వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారా? అవ్వలేదు. ఇక్కడ మనం మారాలి. ఈ అనంత విశ్వాన్ని అలుముకుని పాలిస్తున్న మహాశక్తి ఒకటి ఉంది. ఆ శక్తి మీలో ఒక భాగంగా ఉంది. అది వదిలిపెట్టేసి మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. ఇక్కడ కష్టాలతో సతమతమైపోవటం కోసం మీరు ఇక్కడ పుట్టలేదు. జీవితంలో ఆనందం అతి తక్కువ సమయంలో అనుభవించటం కోసమే మీరు ఈ భూమి మీదకి జన్మించారు. ఎక్కడ పడితే అక్కడ కష్టాలు పడటానికి లేదా అన్ని పోగొట్టుకోవటానికి కాదు మీరు ఇక్కడ పుట్టింది. విచారంలో మునిగి తేవటానికి కాదు, భయంతో వణికిపోవటానికి కాదు, అప్పులతో సతమతమవటానికి కాదు అని చెప్తుంది. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికే ఇక్కడ మీకు జన్మ లభించింది. అందులో సంతోషం, శక్తి, ఆరోగ్యం, ఉత్సాహం, కుతూహలం, ప్రేమ అన్నీ ఉన్నాయి. పరిపూర్ణంగా అద్భుతమైన జీవితం బ్రతకడానికే మీరు ఇక్కడ ఉన్నారు. మీరు కలలకనే జీవితం, మీరు సాధించాలని పొందాలని ఆశించిన ఆ అద్భుతమైన జీవితం ఎప్పుడు మీకు అతి సమీపంలోనే ఉంది. కానీ ఆ సంగతి మీకు తెలియక లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక, ఆ శక్తి ఏంటో అర్థం కాక ఏటేటో తిరుగుతున్నారు. ఇక్కడ యూనివర్స్ ఒకటే చెప్తుంది, మీరు కావాలనుకున్న వాటి కోసం తహతహలాడాలి. ఆ శక్తి ఏమిటో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అంత అద్భుతంగా విజువలైజేషన్ ఎలా చేయాలి, ఆ కృతజ్ఞతలు ఎలా చెప్పాలి, ఆ విశ్వ నియమాలు ఎలా పాటించాలి, అద్భుతమైన జీవితం జీవించాలంటే అద్భుతంగా ఎలా ఆ ఆరోగ్యం, ధనం, మానవ సంబంధాలు, ఉద్యోగం, ఆనందం ఇవన్నీ కూడా మీకోసమే ఉన్నాయి. మీరు కోరుకోవటం రావట్లేదు మీకు అంటుంది. అసలు డబ్బే లేకపోతే మనకి విలువ ఎవరిస్తారు? ఆరోగ్యం లేకపోతే ఈ జీవితం మంచాన పాలవకుండా ఎలా ఉంటుంది? మీరు ఉత్సాహభరితంగా సంతృప్తికరంగా ఉండటానికి, జయం పొందటానికి, ఈ జీవితాన్ని ఈ ప్రపంచంలో మీరాగా మరొకరు ఎవరు ఉండకుండా అంత గొప్ప స్థాయిలో ఉండటానికి మీరు చేయవలసిందల్లా, గొప్పగా జీవిస్తున్న చాలా మంది ఏం చేస్తున్నారు, అత్యంత ప్రపంచ కుబేరులు ఎలా పాటిస్తున్నారు, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుని అత్యంత హాలీవుడ్లో నెంబర్ 1గా ఎదుగుతున్న హీరోలు ఎలా అయ్యారు, అతి సామాన్యంగా ఆ పశువులను కాసుకున్న వ్యక్తి ఒక పెద్ద హాలీవుడ్ యాక్టర్ అయ్యాడు, మరి నార్మల్గా చెప్పులు కుట్టుకునే వ్యక్తి అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఎంతోమంది సైంటిస్టులు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే ఆ సైన్స్లో అభివృద్ధి సాధించారు. వాళ్ళల్లో థామస్ ఎడిసన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, నికోలస్ టెస్లా, మరి ఇంకా అద్భుతమైన రచనలు చేసి ప్రయోగాత్మకంగా లా ఆఫ్ అట్రాక్షన్ నిరూపించినటువంటి వ్యక్తులు రోండా బర్న్, డి వాలెస్ వాటెల్స్, ఇలా ఎందరో ఉన్నారు. వారి మీదే ప్రయోగం చేసుకుని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందని ప్రాక్టికల్గా నిరూపించి ప్రపంచంలో అనేక మంది ధనవంతులు అవ్వటానికి, సైంటిస్టులు అవ్వటానికి, ఇంకా వారు అనుకున్న రంగంలో విజయం సాధించడానికి మన ఇండియాలో GMR సంస్థ అధినేత
ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆ ఎయిర్పోర్ట్ నిర్మించారు. తర్వాత ఢిల్లీ విమానాశ్రయం నిర్మించారు. లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్న ఆ విశ్వ నియమాల ప్రకారమే. ఇంకా అనేక మంది సినిమా యాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఇంకా చాలామంది మన ఇండియాలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అద్భుతాలు సాధించిన వారు ఉన్నారు. అంటే మన శరీరంలో బూస్ బాంబ్స్ లాగా నేను మారిపోవాలి, నా జీవితం ఇట్లా మగ్గిపోకూడదనే ఆ విపరీతమైనటువంటి కాంక్ష ఉండాలి, కోరిక రగులుతూ ఉండాలి, ఎనర్జీ లెవెల్స్ రావాలి. అలా ఉన్నప్పుడు మీరు ఏదైనా సాధిస్తారు. ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇది నేర్చుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా మమ్మల్ని సంప్రదించినప్పుడు మీకు అన్నీ నేర్పించడం జరుగుద్ది. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.